హలో నమస్తే. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్నే షేక్ చేసినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు ఇప్పుడు 2019 లెక్కల ప్రకారం జనరల్గా మనకి ఉన్నటువంటి నోషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇండియన్ భారతదేశం అంటే యావత్ భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి ఎక్కువగా ఇన్కమ్ ఇస్తుంది బాలీవుడ్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే హిందీ అనేది అనేక రాష్ట్రాల్లో హిందీ సినిమాలు ఆడతాయి కాబట్టి ఎక్కువగా ఇన్కమ్ దేశానికి బాలీవుడ్ నుంచి వస్తుంది అని అనేది నోషన్ అది యాక్చువల్గా. బట్ అకార్డింగ్ టు ఫిక్కీ ఫ్రేమ్స్ సమ్మిట్ ఇన్ 2020లో ఫిక్కీ ఫ్రేమ్ సమ్మిట్ ఇన్ 2020లో ఉన్న లెక్కల ప్రకారం 2019లో టోటల్గా వచ్చిన ఇన్కమ్ $2.7 బిలియన్ ఇన్కమ్ జనరేట్ అయింది సినిమాల ద్వారా. దాంట్లో 60% ఆఫ్ ఇన్కమ్ కేవలం తమిళ్ అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పోయింది. 60%. రిమైనింగ్ బాలీవుడ్ నుంచి 40% పోయిందట. అంటే మేజర్ షేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ నుంచి వెళ్ళింది. టాలీవుడ్ అండ్ తమిళ్ సినిమా నుంచి 47% వెళ్ళింది. 40% బాలీవుడ్ నుంచి వెళ్తే ఇక రిమైనింగ్ మిగతా సినిమాలు ఉంటాయి కదా, మరాఠీ సినిమాలు, ఒరియా సినిమాలు అట్లాగనమాట. అంటే భారతదేశానికి అత్యధికంగా సినిమా ఇన్కమ్ ఇస్తుంది రెండు ఇండస్ట్రీలు ఏంటంటే తెలుగు తమిళ సినిమాలు. ఓకే, మరి అలాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు డైరెక్ట్గా అసెంబ్లీలో. ఏమన్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఛాలెంజ్ చేశారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు వేయనివ్వను, సినిమా టికెట్లు పెంచనన్నారు. రెండు మాట్లాడినారు, బెనిఫిట్ షోలు వేయని, సినిమా టికెట్లు పెంచనివ్వను అని అన్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు అదే మన అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ స్టాంపీడ్ దగ్గర గొడవ అయింది. అది అల్లు అర్జున్ మీద ఆయన కొన్ని కామెంట్ చేశాడు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు పెట్టాడు. దాన్ని పక్కన పెడతాయి మనం, ఆ అల్లు అర్జున్ ఇష్యూ పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటిది కేవలంగా రెండు విషయాలు. ఒకటి ఏంటంటే బెనిఫిట్ షోలు వేయనిచ్చే ప్రసక్తే లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ దేర్ నో బెనిఫిట్ షోల్స్ ఆర్ అలౌడ్ అని చెప్పాడు అనమాట. అంతేకాకుండా సినిమా టికెట్లు కూడా మేము వేయనివ్వము అన్నారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో నేను 2019లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం, సినిమాటోగ్రఫీ యాక్ట్ 1956 ప్రకారం 2020లో 2021లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది. ఏపీ సినిమా రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2021, ఏపీ సినిమాస్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2021 అనేటువంటి ఒక చట్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. అది ఎందుకు చేశారు? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వాళ్ళు ఎందుకు చేశామంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఆన్లైన్ మూవీ టికెటింగ్ సిస్టమ్ పెట్టాలి అని అనుకున్నాము. అది కూడా ఎందుకు ఆన్లైన్ మూవీ సిస్టమ్ పెడదాం అనుకున్నాం, 2003 నుండి ఎవరో ప్రసాద్ అని ఆయన రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారట, మీరు ఆన్లైన్ టికెటింగ్ పెట్టండి 2003లో ఇచ్చాడట, 2013లో ఇచ్చాడు, 2018లో ఇచ్చాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంటిన్యూస్ రిక్వెస్ట్లు ఇస్తున్నారని సరే ఆన్లైన్ మూవీ టికెటింగ్కి వెళ్దామని వీళ్ళు ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఓకే, మోరోవర్ టికెట్ ప్రైసింగ్ రెగ్యులేట్ చేయాలని, మిడిల్ క్లాస్ వాళ్ళని ఎగ్జిబిటర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసులు పెంచేసి, కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళని కాపాడాలని ఇర్రెగ్యులర్ టికెట్ ప్రైసింగ్ దాన్ని కంట్రోల్ చేయడానికి అనాథరైజ్డ్ షోస్ అంటే రోజుకు 4 షోస్ వేయాల్సి ఉంటే కొంతమంది డిమాండ్ ఉన్న చోట 5-6 షోలు కూడా వేస్తున్నారు, అనాథరైజ్డ్ షోస్ వేస్తున్నారు. లార్జ్ గ్యాప్ బిట్వీన్ ఫిలిం కలెక్షన్స్కి ట్యాక్స్కి రెండింటికి మధ్యలో గ్యాప్ వస్తుంది. అంటే గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ ఏమో ఒక రకంగా ఉంది, ప్లస్ వీళ్ళు వాళ్ళ ఇన్కము కలెక్షన్ ఏమో హ్యూజ్ గ్యాప్ ఉందన్నమాట. అంటే ఎక్కడో ట్యాక్స్ ఎగవేత జరుగుతుంది అనేటువంటి అనుమానం గవర్నమెంట్కి వచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క రిస్ట్రిక్షన్ అనేది ఇక్కడ రిఫ్రెష్మెంట్స్, థియేటర్లో అమ్మేటువంటి ప్రొడక్ట్స్ మీదుగా కంట్రోల్ పెట్టారు.
డ్రింకింగ్ వాటర్ మస్ట్గా పెట్టాలి, అది కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్ పెట్టి, ఇవన్నీ కూడా మంచివే కదా. క్లీన్ డ్రింకింగ్ వాటర్ పెట్టాలి, బాత్రూమ్స్ 100% మీరు అవైలబుల్గా ఉంచాలి సినిమా థియేటర్లో, రైట్. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. జివో నంబర్ 2103, జివో నంబర్ 2013లో జివో నంబర్ 100 చంద్రబాబు నాయుడు గారు కాదు, 13 కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జీవో కంటే మేము బెటర్ జీవో ఇచ్చామని చెప్పి పేర్ని నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు ఏలూరు సురేందర్ రెడ్డి అనేటువంటి చైర్మన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది యాక్చువల్గా. దానికి ప్రాబ్లము పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి గవర్నమెంట్ మీద అటాక్ ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు కేవలం నా సినిమాలు అడ్డుకోవటానికి ఇదంతా తీసుకొచ్చారని, ఆయన అది ఇల్యూజన్లోకి వెళ్ళారా, అది కావాలని చేశారా అనేది మనకు తెలియదు. బట్ ఆయన అటాక్ చేశాడు గవర్నమెంట్ మీద. చాలా భయంకరమైన పదాలు మాట్లాడారు. ఏమని, లిబియన్ డిక్టేటర్ మహమ్మద్ గడాఫీ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఓకే నా సినిమాలు ఆపడానికి ట్రై చేస్తున్నాడని హీ కంపేర్డ్ విత్ లిబియన్ డిక్టేటర్ మహమ్మద్ గడాఫీ. ఓకే, మేము వచ్చి మీ కాళ్ళ మీద జగనన్న మీరు దయతలిస్తేనే నేను నా సినిమాలు ఆడతాయని చెప్పి నేను వాళ్ళ కాళ్ళ మీద పడాలని కోరుకుంటున్నాడు, నేను అట్లా పడానని చెప్పేసి ఒక స్టేజ్ మీద చెప్పారనమాట. అదేవిధంగా ఈ ద రిపబ్లిక్ అనేటువంటి ఒక సినిమా ఆడియో ఫంక్షన్, అది రామ్ ధరమ్ తేజ్ రైట్, వన్ నేమ్, ఓకే. అతని సినిమా రిపబ్లిక్ అనే సినిమా ఆడియో ఫంక్షన్ మీద నిలబడి అక్కడ చాలా సీవియర్ ఎలిగేషన్ చేశాడు. అక్కడ ఏమన్నాడంటే వైసీపీ కుక్కలు అనే పదం వాడాడు. వైసీపీ కుక్కలు, యూజ్లెస్ ఫెలోస్, ఈడియట్స్ అనేటువంటి పదాలు వాడటం జరిగింది. ఓకే, పోసాని కృష్ణమురళి గారి మీద అటాక్ కూడా జరిగింది. ఏది బెనిఫిట్ షోలు, సినిమాలు, ప్రైస్ కంట్రోల్, రెగ్యులేషన్ చేశారని. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక సినిమా టికెట్లు తగ్గించారు అన్నారు. డబ్బులు లేకపోతే సినిమా టికెట్లు తగ్గించేది ఎందుకు మనకు తెలియదు, ఆయన మాట అన్నారు. మీ గవర్నమెంట్ దగ్గర ₹1 కూడా లేదని వచ్చి మా మీద పడ్డారు అన్నారు అనమాట. ఇప్పుడు ఈ ఫిలిం ఎగ్జిబిషన్ వాళ్ళు కూడా కోవిడ్లో మాకు ఆల్రెడీ నష్టం వచ్చింది, మీరు ఇప్పుడు ఇలా చేస్తే అని చెప్పి వాళ్ళు, ఇప్పుడు కోవిడ్లో నష్టం వచ్చింది సినిమా వాళ్ళకైనా, ప్రజలకు లేదా? ప్రజల దగ్గర డబ్బులు పోలేదా? ప్రజలకు కూడా ఇన్కమ్ లేదు కదా. ఇప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచిస్తారు, వ్యాపారస్తులు వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు ఈ పేర్ని నాని గారి మధ్య జనసేన వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ట్వీట్లు చేసుకున్నారు. ఆయన మీరు వర్తలెస్, ఈడియట్స్ అది అన్నాడు. ఒక ట్వీట్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని, 9 జోంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల మేంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే వైసీపీ గ్రామసింహాలు అంటే కుక్కలనే, వైసీపీ కుక్కలు అనే పదం డైరెక్ట్గా వాడాడు అనమాట ఆయన. ఇది ఈ యొక్క కాంట్రవర్సీలో వైఎస్ఆర్సీపీ అనేవాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడతానని అనుకుంటున్నారు, నేను పడేది లేదు అన్నారు. సో ఇదంతా కూడా ఎంత కాంట్రవర్సీ జరిగింది. మన రీసెంట్గా దేవరా సినిమాకి సంబంధించినటువంటి టికెట్ ప్రైస్ పెంచినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నా సినిమాకి బెనిఫిట్ షోస్కి టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేస్తే దానికి ఈయన మళ్ళీ మాట్లాడాడు, వైసీపీ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ కాదు మాది, మేము అందరినీ గౌరవిస్తాము అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్లో సినిమా తొక్కేశారు, బెనిఫిట్ షో లేకుండా అది ఇది అని మళ్ళీ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత స్కాతింగ్ అటాక్ చేశారే, అంత అటాక్ చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద అటాక్ చేసిన వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క మాట అనలా. వాళ్ళకి ఆ ధైర్యం లేదు. రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేసి అంత అతని అటాక్ని వీళ్ళు తట్టుకోలేరు అనుకుంటా. రేవంత్ రెడ్డి అంటే భయమేమో. మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. నిన్న అసెంబ్లీలో ఒకటే చెప్పారు ఆయన, రేవంత్ రెడ్డి గారు, నేను బ్రతికున్నంతగా వీళ్ళకి బెనిఫిట్ షోస్ లేవన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈయనకి బెనిఫిట్ షోస్ లేవన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వీళ్ళకి సినిమా టికెట్లు పెంచేది లేదన్నారు. మరి ఈ యొక్క జోంకారాలు, గ్రామసింహాలు, యూజ్లెస్ ఫెలోస్, ఈడియట్స్, కుక్కలు, మరి ఇన్ని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కనీసం ట్వీట్ కూడా చేయలేదే రేవంత్ రెడ్డి గారి మీద? ఎందుకంటారు?
ఎందుకు మరి ఈ అటాక్ అంతా ఎందుకు లేదు? సినిమా మూడవారు సినిమా ఇండస్ట్రీ ఉందే హైదరాబాదు. సినిమాలకు వచ్చే మేజర్గా డబ్బులే హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచే వస్తాయి, హైదరాబాద్ సిటీ నుంచే. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒంటికాల మీద లేసినటువంటి వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఇక వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇదిగో ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ప్రైస్ కంట్రోల్ చేస్తున్నాము, వాళ్ళని పిలిచి మాట్లాడి ఏదో ఒకటి చేశారు. రేవంత్ రెడ్డి గారు అదంతా లేదు, చాలా కడగండిగా చెప్పారు. నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు బెనిఫిట్ షోలో దొబ్బేవన్నాడు సింపుల్గా. నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఒక రూపాయి కూడా పెంచే ప్రసక్తే లేదా అన్నారు. సినిమా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటికాల మీద లేచిన వాళ్ళు. థ్యాంక్ యూ.